మా దగ్గర నాయకులు సేవకులు నాకంటే పొడుగ్గా ఉన్నారు. మొదటిది అపరాంగ, రెండవది వెల్లంపల్లి పీటర్ గారు. వీరిద్దరూ మనుషులు పోటాపోటీగా ఉండేవాడు. ఒకళ్ళు ఎంత గట్టిగా మాట్లాడతారో ఇంకొకళ్ళంతా నిదానంగా మాట్లాడతారు. అంత గురించి ఇంకేమి చెప్పవలసిన, ఎందుకంటే మీరు వాళ్ళ సంగతి బాగా ఎదురు. వాళ్ళ ద్వారా మనం నేర్చుకుంది ఏమిటి? వాళ్ళు సొసైటీ ట్రస్ట్ కాదు ముఖ్యం, దేవుడి కొరకు మోసంగా బతికారు. ఏమన్నా చేయి అని చెప్పి ధైర్యంగా గట్టిగా నిలబడి గట్టిగా వాక్యం చెప్పేవాడు. అందులో మామూలు రకం కాదు. నాకంటే మీరు బాగా చూసుకుంటారు కదా ఎక్కువ కాలం. కాబట్టి వాళ్ళు మోసంగా బతికి సేవ చేసి వెళ్ళిపోతారు. మనం వాళ్ళలో కొంచెమైనా మోసంగా ప్రభుత్వకు ముందు సాగాలి. తర్వాత ఇద్దరిలో ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్, ఏదైనా తేడా వచ్చిందనుకో ఏం చేసేవాడు తెలుసాడు, ఇద్దరు ఒకరికొకరు అర్థం చేసుకొని సర్దుకొని పోయేవాడు. వాళ్ళిద్దరికి ఎప్పుడు సామాన్యంగా గొడవలు పడినట్టు నేను చూడలేదు. మీరు చూసారు ఇప్పుడు కదా, అది కలిసి పనిచేసే విధానం. ఏదైనా ఉంటే ఒకరినప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి, సర్దుకోవాలి. అందుకని ఐక్యతను కాపాడుకుంటే అందులో శ్రద్ధ కలిగిన వారే ఒకరిని కూడా సహించచ్చు. ఎలాగా? ప్రేమ సేవ. ఇంత ప్రసంగం చేసి ప్రేమ లేకపోతే వేస్ట్, అర్థమైందా? కాబట్టి ప్రేమ చేత ఐక్యతను కాపాడుకోవడానికి ఒకరినొకరు సహించాలి. వెల్లంపల్లి పీటర్ గారి యొక్క స్పీడ్ను ఎంత సహించడం అర్థం కాదు, అర్థమైందా? అబ్రహాం గారి యొక్క ఓపికను ఎంత సహించడం వెల్లంపల్లి పీటర్ గారు, అర్థమైందా? పేతురు యొక్క స్పీడ్ను అందుకున్నాడు ఎవరు? యోహాను. బైబిల్లో యోహాను బట్టి స్పీడ్ తగ్గించుకున్నాడు ఎవరు? పేతురు. ఇద్దరు కలిసి అద్భుతాలు చేశారు. కనుక తొందరపడే వాళ్ళు తగ్గాలి, ముందుకు పోయిన వాళ్ళు తగ్గాలి, మనిషిలో ఉండేవాళ్ళు కొంచెం ముందుకు సాగాలి.